తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా తెలుగు లోగిలలో సందడి నెలకొంది. ఉగాది పచ్చడి చేసి దానికున్న ప్రాధాన్యతను పిల్లలకు వివరిస్తున్నారు. వరంగల్లో జరుగుతున్న ఉగాది సందడిని మా ప్రతినిధి నవీన్ వివరిస్తారు. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సరాది ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు చేసుకుని ఆరగిస్తున్నారు. సంప్రదాయ పిండి వంటగా వస్తున్నటువంటి భక్ష్యాలు ఉగాది సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని చేసుకునేటువంటి ఈ పచ్చడి కానీ ఈ యొక్క భక్ష్యాల యొక్క విశిష్టత ఏంటనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ యొక్క ఉగాది విశిష్టత గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఉగాది సందర్భంగా మన తెలుగు సంవత్సరాది సందర్భంగా తెలుగు వాళ్ళందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇవాళ ఉగాది అనగానే ఫస్ట్ మనకి ఉగాది పచ్చడి చేసుకుంటాం. అది షడ్రుచులు అంటే తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, అన్ని వగరు అన్నీ కలిపి షడ్రుచులు. అంటే ఈ సంవత్సరం కూడా మరి ప్రతి అనుభవం అంటే మన తీపి, చేదు, కష్టం, సుఖం అన్నీ అనుభవించాలి, అన్నీ మంచిగా జరగాలన్న ఉద్దేశంగా అది చేస్తారు. మేము మా షాప్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు. తర్వాత అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా షాప్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. మార్నింగ్ ఉండి ఉగాది పచ్చడి చేసినాం, భక్ష్యాలు చేసినాం అందరికీ. అంతే అండి. ఈ యొక్క షడ్రుచుల యొక్క విశిష్టత ఇప్పటి తరం పిల్లలకు అర్థమయ్యేలా ఏం చెప్తారు? మన జీవితంలో చేదు, పులుపు, వగరు, తీపి ఎలా అయితే మన జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు ఎలా అయితే ఉంటాయో ఉగాది పచ్చడి మనకు అవన్నీ నేర్పిస్తుందండి. ఇది ఉగాది పచ్చడి మన జీవితంలో ఏ విధంగా ఉంటుందో ఉగాది పచ్చడిలో కూడా అలాగే అన్ని రకాలు కలిసి ఉంటాయండి. ఏం చేస్తారు ఇవాళ మీ ఇంట్లో? మా ఇంట్లో ఉగాది పచ్చడి, భక్ష్యాలు, పులిహోర, మామిడికాయ పులిహోర అండి. దాని యొక్క స్పెషల్ అంటే కొత్త మామిడికాయ వస్తుంది. ఆ మామిడికాయ ఒంటికి చాలా మంచిదండి. మామిడికాయ పచ్చి పులుసు, మామిడికాయ పులిహోర అట్లాంటివి తింటే మనకి హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని కంపల్సరీ ఈరోజు మామిడికాయతోనే పులిహోర చేసుకుంటారు. చాలా తెలుగు లోగిళ్లలో ఈ ఉగాది పచ్చడి చేయడం అనేటువంటిది ఇప్పటి తరానికి అర్థం కావడం లేదు. చాలామంది అలా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. ఏంటి కారణం ఏంటని మీరు భావిస్తారు? అంటే పెద్దవాళ్ళు చేసి పెడితే లేచి పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టుకోమని చెప్తే పెట్టుకొని మనం చేసి పెట్టినే తినడమే. వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. అంటే ఇట్లా ప్రతి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటే బాగుంటుందండి. 6 రుచులతో పాటు ఈ భక్ష్యాలు కూడా చాలా స్వీట్గా చాలా బాగున్నాయి. ప్రతి ఇంట్లో కూడా అందరూ ఈ వంటకాన్ని ఆరగిస్తున్నటువంటి పరిస్థితి వరంగల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.